నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. అందం, ఆరోగ్యం, భక్తి మార్గం, వార్తలు, వినోదం, టెక్నాలజీ, మహిళలకు వంటింటి చిట్కాలు, ఇంకా ఎన్నెన్నో అంశాల గురించి మీకు తెలియజేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అన్నమాట. ఒక్కో అంశం గురించి ఒక్కో దగ్గరికి వెళ్లకుండా అన్ని అంశాలు మా ఈ ఛానల్లో మీకు అందజేయాలన్నది మా సంకల్పం. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్నీ ఒకే చోట పొందుతారు కదూ. ఈరోజు మనం రోజు స్నానం చేసేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలో, ఆ సబ్బులో ఏ విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు స్నానం చేస్తాం. శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనకు అత్యంత అవసరం. ఇలాగే కనీసం 2 సార్లైనా స్నానం చేయాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అయితే 2 సార్లు కాకపోయినా సరే ఒక్కసారి శరీరాన్ని మాత్రం శుభ్రపరచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు? సబ్బు లేదా బాడీ వాష్. బాడీ వాష్ అనేది హై క్లాస్ వాళ్ళు వాడతారు. ఇక సబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరు, ప్రతి మధ్యతరగతి వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రతి వాళ్ళు సబ్బు వాడతారు. ఇక సబ్బు విషయానికి వస్తే ఏ సబ్బు వాడినా అది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుందని ఎలా చెప్తాం? వాళ్ళు ఇచ్చే యాడ్ చూసా లేదా బ్రాండ్ బట్టా? అలా చెప్తే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే లాభం కోసం కంపెనీలు ఎన్నో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే సబ్బు ఎంత సమర్థమైంది, ఎంత నాణ్యంగా పనిచేస్తుంది, ఎంతటి శుభ్రతనిస్తుంది ఎలా తెలుసుకోవడం? అందుకే TFM అనే పదం ఉపయోగపడుతుంది. TFM అంటే ఏంటి? TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ TFM శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుందని అర్థం. మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్ను ఒకసారి సరిగ్గా గమనించి చూడండి. దానిపై TFM ఇంత శాతం అంటే 70% కానీ, 67% కానీ, 82% కానీ రాస్తుందా? అదే సబ్బు నాణ్యతను ధృవీకరిస్తుంది. భారత ప్రమాణాల బ్యూరో ప్రకారం సబ్బుల్ని 3 రకాలుగా విభజించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76 కన్నా మించిన శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు TFM ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70% మధ్యలో ఉన్నాయనుకోండి, అవి గ్రేడ్ 3 సబ్బులు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బులో ఆస్బెస్టస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది. గ్రేడ్ 2, 3 సబ్బుల్లో నీటిలో కలిపినప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా కరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతో పాటు అధిక శుభ్రతను కలుగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి. సో ఇక నుంచి మీరు సబ్బు కొనే ముందు దాని నురగను, సువాసన చూసి కొనకండి. దాని ప్యాక్ పై ఉన్న TFM విలువను చూసి కొనండి. సరేనా? మరి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.